దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో బోధించుకుంటూ అనేక ప్రాంతాలలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన బోధలు వింటూ ఉన్నారు. వారికి తెలియని విషయాలు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన్ని అడిగి, యేసయ్యను అడిగి తెలుసుకునేవారు. ఒకరోజున ఆయన బోధించిన తరువాత తోమా అడుగుతున్నాడు, నీ మార్గమును గూర్చి మాకు తెలియచేయము, ఆ మార్గమేదో బోధించుము అని అంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు తోమా అడిగిన, శిష్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారానే తండ్రి యొద్దకు ఎవరైనా రావాలి అని బోధించారు. అవును ప్రియులారా, ఈనాడు మార్గాలను అనేకమైన ఉన్నవి. మానవులు ఆయా మార్గాలలో కొనసాగుతూ ఉన్నారు. మేలు కలుగు మార్గమేదో గమనించలేకపోతూ ఉన్నారు. వెళ్ళే మార్గము సరైనదని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన మార్గమై ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 వ్రాయబడింది, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మార్గము నెమ్మదినిచ్చేది, విశ్రాంతినిచ్చేది, ఆదరణ కలగజేసేది, కనికరము చూపేది ఆయన మార్గము. ఆ మార్గములో 2వ రాజుల గ్రంథములో వ్రాయబడింది, నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఇశ్రాయేలు చిన్నది ఆ ఇంటిలో పని చేస్తూ ఉండగా ఆమె మాటల వలన ఆయన ఇశ్రాయేలు దేశానికి దైవజనుడి దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆయన తనకు కలిగిన బాధను చెప్పుకోవడానికి వచ్చారు. దైవజనుడు 7 మార్లు యొర్దానులో ములగమన్నప్పుడు ఆయన ముందు అంగీకరించలేకపోయాడు. కానీ తన పనివాడు చెప్పినప్పుడు మనస్సును కుదుటపరుచుకొని యొర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె ఆయన దేహము మారిపోయింది. ఆయన జీవితము మారిపోయింది. తన ప్రయాస, తన వేదన, తన సమస్య, తన దుఃఖము తీరింది. ఆయన మార్గమును అనుసరించాడు గనుక, ఆయన మాటను లోబడ్డాడు గనుక ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులో దేవుడున్నాడని నేను ఎరుగుదనంటూ ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఈనాటి దినాలలో అనేక మంది మేమే గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఉన్నారు. కానీ ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని పరిస్థితులు గుండా మానవుడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. గనుక ఆయన మార్గమును ఎరిగి ఉంటే జీవితానికి క్షేమము, ఆత్మకు క్షేమము, దివ్య రాజ్యానికి చోటు దొరుకుతుంది. అటువంటి దీవెన ప్రతి ఒక్కరి పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు నాయన. నీ మార్గం ఎంతో గొప్పది నాయన. నాయన, నీ సన్నిధిలో సత్యమును అనుసరించి నడిచినప్పుడు జీవము కలుగుతుందని, నీవు జీవము గల దేవుడు అని రుజువు చేస్తున్నావు ఈ కడవరి దినాలలో నాయన. అనేక మంది చీకటి నుండి, అంధకారము నుండి, అజ్ఞానము నుండి బయటకు రావటానికి ఈ వాక్యము ద్వారా అనేక మందిని మీరు మార్చండి ప్రభువా. మీ సత్యాన్ని గ్రహించి మనసు దయచేయమని, అందరినీ కాపాడమని, దీవించమని, ఈ రోజంతా మీ సజీవ రెక్కల సాటున కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.